ఫ్రెండ్స్ ఈరోజు నేను హైదరాబాద్లోని ఉప్పల్లో ఉన్న ఈవీ దేకో డెడికేటెడ్ ఈవీ సర్వీస్ సెంటర్కి అయితే వచ్చాను. ఈ రోజే ఈ సర్వీస్ సెంటర్ని అయితే వీళ్ళు ఇనాగ్రేట్ చేశారు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏపీ తెలంగాణలో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవీ సర్వీస్ సెంటర్ అని చెప్తున్నారు. సో ఈ రోజు ఈ సర్వీస్ సెంటర్ గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. అండ్ కేవలం 250 రూపీస్కే వీళ్ళు ఈవీ సర్వీసెస్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే మీ బండిని మీరు సర్వీసింగ్కి తీసుకొస్తే కేవలం 250 రూపాయలకే మీ బండిని వీళ్ళు సర్వీసింగ్ అయితే చేసిస్తారన్నమాట. సో ఎలాంటి లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయి అసలు లోపల ఏముంది, సర్వీస్ సెంటర్ అంటే అసలు ఏమవుతుంది, ఏం చేస్తారన్న డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాము. మీరు కనుక మీ ఎలక్ట్రిక్ వెహికల్ని ఇక్కడికి తీసుకురావాలనుకుంటే దీని లొకేషన్ వచ్చేసరికి మన ఉప్పల్లోని ఆర్టీ ఆఫీస్ పక్కన ఉంటుంది అండ్ ఉప్పల్ హోండా షోరూమ్ వెనకాల అయితే ఉంటుంది. సో డైరెక్ట్ దీని లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు డైరెక్ట్ ఇక్కడికి అయితే వచ్చేయచ్చు. సో ఎలాంటి లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఏమేమి ఉన్నాయో చూసేద్దాము. దానికన్నా ముందు నా పేరు ఆదిత్యవేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. అన్నమాట మన ఈవీ దేకో యొక్క ఫౌండర్ సంతోష్ రెడ్డి గారు. ఎలా ఉన్నారండి? ఫైన్ ఆదిత్య, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు ఈవీ దేకో సర్వీస్ సెంటర్. థ్యాంక్ యూ అండి. సో నేను ఇప్పటి వరకు మన ఏపీ తెలంగాణలో చాలా షోరూమ్స్ తిరిగాను, చాలా సర్వీస్ సెంటర్స్ చూశాను, కానీ ఇంత భారీ మొత్తంలో సర్వీస్ సెంటర్ని అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నారు. సో దీని వెనకాల ఉన్న మోటివ్ ఏంటి? ఎందుకంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు అసలు ఈవీ ఫీల్డ్లో సర్వీస్ అనేదే లేదు. సో మీరు ఇక్కడ ప్రాఫిట్ లేకున్నా కానీ ప్రజలు లాస్ అవ్వద్దు అన్న ఉద్దేశంతో ఇంత పెద్ద స్టార్ట్ చేశారంటే దీని వెనకాల ఏదో రీజన్ ఉంటుంది. సో దీన్ని ఇలానే కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, లేదంటే ఒక్కదాంతోనే ఆపాలనుకుంటున్నారా? ఆదిత్య, మీ రిలేషన్ అంటే ఈవీ తెలుగుతో రిలేషన్ ఆల్మోస్ట్ మనకు ఒక 2.5 years అవుతుందా? ఫస్ట్ మన ఉప్పల్లో ఒక చిన్న షోరూమ్ ఉండే, ఓకేనా? అప్పుడే ఆ షోరూమ్ పెట్టినప్పుడే మల్టీ బ్రాండ్ నడవదు, మల్టీ బ్రాండ్ మార్కెట్లోకి వెళ్ళదు అని చాలా కామెంట్స్ వచ్చినాయి. చాలా బ్యాక్ పుల్లింగ్ చేసినారు. బట్ ఇలా ఈవీ దేకో స్టోర్స్ మీ నోన్లో ఎన్ని ఉంటాయి? రఫ్గా ఒక 30-35 బ్రాంచెస్ ఉంటాయా? అంటే ఒక్క గల్లీలో ఉన్న షోరూమ్ నుంచి మనం 30-35 షోరూమ్లు ఎస్టాబ్లిష్ చేసినాం. ఇప్పుడు నాగూర్లో ఉంది, వరంగల్ ఉంది, కరీంనగర్ అవుతుంది, సిద్దిపేట ఉంది, ఇటు వనపర్తి ఉంది, కొత్తకోట ఉంది. అంటే అన్ని రూరల్ ప్లేసెస్లోకి మనం ఎక్స్పాన్షన్ చేసినాం. రాజమండ్రి ఉంది, ఎక్స్పాన్షన్ చేసినాం. అక్కడితో ఆగినామా మనము? స్పేర్ పార్ట్స్ ఎక్కడ పెట్టినాము? ఢిల్లీలో పెట్టినాము. ఎందుకు పెట్టినాము? ప్రతి ఎలక్ట్రికల్ వెహికల్ స్పేర్ పార్ట్స్ ఈవీ దేకోలో కస్టమరు మనని బ్రాండ్ని నమ్మి మీరు ఈవీ తెలుగు ప్రజలకు ఇచ్చిన కాన్ఫిడెన్స్తోనే మా దగ్గరకు వచ్చి వెహికల్స్ కొంటున్నారు. రేపు వాళ్ళకి స్పేర్ పార్ట్స్ ఎవరు ఇవ్వాలి? ఎవరి రెస్పాన్సిబిలిటీ? అది మేమే ఇవ్వాలి కదా. అది మేము మాట నిలబెట్టుకున్నాము. మీకు లాస్ట్ కొన్ని వీడియోస్లో చెప్పినాము, మేము స్పేర్ పార్ట్స్ హబ్ ఓపెన్ చేయబోతున్నాము, అన్ని బ్రాండ్స్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ తేవాలనుకుంటున్నాం అని చెప్పేసి ఢిల్లీలో ఈవీ దేకో కార్పొరేట్ ఆఫీస్తో పాటు స్పేర్ పార్ట్స్ హబ్ పెట్టుకున్నాం. ఇవాళ మన షోరూమ్స్ అయినాయి, సేల్స్ స్టార్ట్ అయింది, స్పేర్స్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏం బ్యాలెన్స్ ఉంది చెప్పు? సర్వీస్ సెంటర్ కూడా కస్టమరు ఈవీని మీరు కష్టపడి ఈవీ తెలుగు కూడా కష్టపడి ఈవీని ప్రమోట్ చేస్తూ ఉంది. మీరు కూడా మీ పేషెంట్స్ పెట్టి ఎన్నో డీలర్షిప్ తిరిగి ఈవీని ప్రమోట్ చేయడానికి మీరు కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు. సో మీ రెస్పాన్సిబిలిటీ చేసినప్పుడు మేము కూడా నా రెస్పాన్సిబిలిటీగా ఈవీని ప్రమోట్ చేయడం నా డ్యూటీ. ఎందుకంటే నాకు ఇది ఒకటే కాదు కదా, తెలంగాణ ఈవీ డీలర్స్ అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నా, స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నా, సెకండ్ టైం కూడా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతా ఉన్నా. సో నా మీద ఒక బాధ్యత ఉంది. ఇది ఇక్కడితో ఆగదు. ఇవాళ వరల్డ్ క్లాస్ సర్వీస్ సెంటర్. ఎందుకంటే ఈవీ అంటే అందరికీ ఒక తక్కువ మెంటాలిటీలో ఉన్నాం. ఆ తక్కువ మెంటాలిటీల నుంచి కస్టమర్ అవుట్కమ్ అయ్యి ఒక బ్రాండెడ్ వెహికల్స్కి సర్వీస్, అరే ఈవీకి కూడా సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి, ఈవీ దేకో ముందుకు వచ్చింది, ఒక స్టెప్ తీసుకుంది. రేపు ఈ వీడియోస్కి, ఈ సర్వీస్ సెంటర్కి యంగ్ ఎంటర్ప్రీనర్స్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళు కూడా నిజంగా మనం ఈవీలకు రావాలి అనుకునే వాళ్ళకి ఇవాళ నా సక్సెస్ స్టోరీ ఒక ఆదర్శం కావాలి. ఎందుకంటే ఒక షోరూము, ఒక స్పేర్స్ యాజ్ వెల్ as ఇలా సర్వీస్లోకి ఎంటర్ అయ్యాం. నెట్వర్క్ నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను, నెక్స్ట్ 100 daysలో ఆల్మోస్ట్ 30-40 సర్వీస్ సెంటర్స్ నేను మీకు చూపిస్తాను. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ సర్వీస్ సెంటర్ కనుక మన వాళ్ళు ఎవరైనా తీసుకోవాలనుకుంటే, అంటే ఈ ఫ్రాంచైజీ మోడల్ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటే ఏమైనా ఆపర్చునిటీ ఉందా? 100% కదా ఆదిత్య. మనం ఫస్ట్ నుంచి కూడా ఇవాళ 35-40 షోరూమ్లు ఇచ్చినాము అని అంటే
బాగా డబ్బులకు ఇవ్వలేదు. ఒక యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని మనం ప్రమోట్ చేయాలి, యంగ్ బిజినెస్ మెన్లను తయారు చేయాలనే సంకల్పంతోనే మనం ఈవీ దేకో పెట్టినాం. ఇవాళ అంటే సక్సెస్ అయినాం. ఇప్పుడు ఈవీ సర్వీస్ సెంటర్స్ కూడా ఫ్రాంచైజీ ఇవ్వడం వల్లనే నెట్వర్క్ పెరుగుతూ ఉంటుంది. నేను ఒక్కరిని ఎన్ని కోట్లు పెట్టాలి ఆదిత్య, మనకేమో వెనకాల లక్షల కోట్లు లేదు కదా ఆదిత్య, మనం స్కామ్లు చేయలేము. మనం హానెస్ట్గా ఒక ప్రాజెక్ట్ తయారు చేసినాము, ఆ ప్రాజెక్ట్ని ఇలా మార్కెట్లో ప్రజెంట్ చేస్తూ ఉన్నాము. యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఇది ఏంటంటే లైఫ్ టైం అచీవ్మెంట్ అనమాట. ఒక్కసారి ఇంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి సెట్ అయ్యారనుకో వాళ్ళ పిల్లలు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. రైట్. సో మీలో ఎవరైనా ఈవీ దేకో డీలర్షిప్ కానీ, ఫ్రాంచైజ్ కానీ, సర్వీస్ సెంటర్ కానీ, స్పేర్ పార్ట్స్ హబ్ కానీ ఏది తీసుకోవాలనుకున్నా వీళ్ళు ఓపెన్గా ఉన్నారు. సో మీలాంటి వాళ్ళు ముందుకు వస్తేనే ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ఈకో సిస్టమ్ అనేది మన ఇండియాలో డెవలప్ అవుతుంది. సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో సర్వీస్ సెంటర్ కావాలన్నా, స్పేర్ పార్ట్స్ కావాలన్నా, డీలర్షిప్ ఫ్రాంచైజ్ కావాలన్నా వీళ్ళనైతే కాంటాక్ట్ అయిపోవచ్చు. సో ఇప్పుడు థ్యాంక్ యూ అండి. నేనైతే మీ సర్వీస్ సెంటర్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాను. రైట్. సో ఇప్పుడు ఈ సర్వీస్ సెంటర్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాము, ఇక్కడ టెక్నీషియన్తో మాట్లాడదాము, ఏం వెహికల్స్ ఉన్నాయి, అసలు ఏం సర్వీసెస్ ఉంటుంది అనేవి తెలుసుకుందాము. ఇక్కడ మనకి సర్వీస్కి 2 బండ్లు అయితే రావడం జరిగింది. ఇక్కడ మన సర్వీస్ మేనేజర్ గారు ఉన్నారు, ఆయనతోనైతే మాట్లాడదాము. బ్రదర్ హాయ్. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? మీ పేరు? ఫైన్. నా పేరు అనిల్. మీరు ఇక్కడ ఏంటి? సర్వీస్ మేనేజరా? ఓకే. సో ఇప్పుడు మన దగ్గర సర్వీస్ అంటే ఏం చేస్తారు, ఎక్విప్మెంట్స్ ఏమున్నాయి, అసలు దీని మోడల్ కాన్సెప్ట్ ఏంటి? యాక్చువల్గా ఇది వెహికల్స్ వచ్చేసి మనకు సర్వీసింగ్ అంటే వెహికల్ తీసుకున్న 1 మంత్కి మనం సర్వీస్ చేసుకోవాలి. ఒక 900 కిలోమీటర్స్కు లేదా 1 మంత్కి చేయించుకోవాలి. ఓకే. ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది. మనం వెహికల్ పర్టికులర్గా మనం సర్వీస్ అంటే ఏమేం చేస్తామంటే ఇది మోటార్ అన్నమాట. ఈ మోటార్ మొత్తం ఇట్లా బయటికి లాగేస్తాం. ఓకే. మా పిల్లలు ఉంటారు ఇటు వెళ్తా, ఈ మోటార్స్ ఉన్నాయి కదా, ఈ మోటార్లో మొత్తం బయటకు లాగేస్తాం. దీని లోపల డ్రమ్స్ ఉంటాయి, ఈ డ్రమ్ లైన్ మొత్తం క్లీన్ చేసేస్తాం. ఒకవేళ ఈ బ్రేక్ లైన్ బయట మాత్రం కొత్త బ్రేక్ లైన్ కూడా వేస్తాం. సేమ్ అదే విధంగా ఫ్రంట్ కూడా సేమ్ ఉంటుంది. ఫ్రంట్ మనకు వచ్చిందంటే డ్రమ్స్ ఉంటాయి, డిస్క్ ఉంటాయి. డిస్క్ అయితే డిస్క్ ప్యాల్ పోసి వేసేస్తాము. డిస్క్ ప్యాల్ పోసి లేదు, బ్రేక్ ప్యాల్ అయితే బ్రేక్ ప్యాల్. ఓకే, మన దగ్గర వెహికల్స్కి సర్వీసింగ్ కావాలని కూడా చేస్తాం. ప్రతి వెహికల్ ఏదైనా కానీ, ఓలో కానీ, ఆథర్ కానివ్వండి, ఆంపియర్ కానివ్వండి, టీవీఎస్ ఐక్యూబ్ కానివ్వండి, ఇప్పుడు ఇది లోడర్ కానివ్వండి, ఆల్ వెహికల్స్. ఓకే. తెలంగాణ టు ఆంధ్ర మన దగ్గర ఏ వెహికల్ అని కూడా మనం చేసేంత కెపాసిటీ మనకు ఉంది, చేస్తాం కూడా. మన దగ్గర ఎందుకంటే అన్ని పార్ట్స్ ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి, బ్రాంచెస్ ఉంది. ఓకే. సో ఇప్పుడు మన ఈవీ దేకో సర్వీస్ సెంటర్లో ఒక వెహికల్ని జనరల్ సర్వీస్ చేయించాలంటే కాస్ట్ ఎంత అవుతుంది? యాక్చువల్గా ఏంటంటే మనము ఏ వెహికల్ అయినా సరే, మన ఈవీ దేకో ఇప్పుడు బ్రాంచెస్లో ఏ వెహికల్ అయినా సరే 250 రూపాయలుగా మన వెహికల్ అనేది ఎనీ వెహికల్స్ కానీ మనం సర్వీస్ అనేది చేస్తున్నాము. దానికి ఏంటంటే వెహికల్స్ కొంచెం నీట్గా చేసేస్తాము, వాషింగ్ కూడా చేసిస్తాము వెహికల్స్, అండ్ ఆయిలింగ్ ఉంటుంది, ఆయిలింగ్ గ్రీసింగ్ చేసేసి మేము ఇస్తాము. ఇంకోటి ఏంటంటే కస్టమర్కి ఏమైనా ప్రాబ్లం ఉంది కదా, కస్టమర్ని వెనుక ఈ సీట్ మీద కూర్చోబెట్టుకొని మనం రైడ్ కూడా వెళ్తాము, తీసుకొని వెళ్తాము, మనం రైడ్ చేస్తాము. అలాగే కస్టమర్ కూడా ఒకసారి డ్రైవింగ్ చేసాము అని చెప్తాం, మనం ఎన్నుకుంటాము. పర్టికులర్గా వాళ్ళకు మనము ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది మనం క్యారిఫై ఇచ్చేస్తాము విత్ ఇన్ 1 డే. పక్క మనకు మార్నింగ్ ఇస్తే వెహికల్ ఈవినింగ్ కల్లా మనకి ఇచ్చేస్తాం అన్నట్టు. ఓకే. జనరల్ సర్వీస్ మాత్రం కేవలం 250 రూపీస్కి మీరైతే చేసేస్తున్నారు. రైట్. ఇప్పుడు ఎక్విప్మెంట్స్ ఏమున్నాయి మా దగ్గర ఈవీ దేకో స్పెషలిస్ట్ ఈ సర్వీస్ సెంటర్లో? ఎక్విప్మెంట్స్ ఏమున్నాయి? ఎక్విప్మెంట్స్ అంటే యాక్చువల్గా మనది బ్యాటరీ ఛార్జింగ్ చేసుకున్నట్టు ఉంది. ఓకే. వీళ్ళు ఇంకోటి ఏంటంటే ఇది లోడర్ కూడా ఉంది, టూల్స్ ఉన్నాయి, ఆల్ ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర. టూల్స్ మాత్రం ఒక ఎలక్ట్రిక్ బండికి కావాల్సిన టూల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మీ దగ్గర మన దగ్గర ఉన్నాయి. విత్ పార్ట్స్, ఆల్ ఓవర్ పార్ట్స్, బ్యాటరీతో సహా. ఓకే. కంట్రోలర్, కన్వెంటర్, మోటారు, బ్యాటరీ, చార్జరు, స్పేర్ పార్ట్స్, వింట్లెస్ అన్ని లేదన్న పార్ట్స్ కూడా మన దగ్గరికి లేదు. ఓకే. ఆల్ ఓవర్ వెహికల్స్ ఒక్కసారి ఒక 10-20 వెహికల్స్ మనం చేసేంత కూడా గర్స్ మనకు ఉన్నది. నా కింద ఒక 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి నేను దగ్గరుండి మరి ఇలా కాదు అలా అని చెప్తాను, చేసే విధానం వాళ్ళకి చెప్తాను. నేను ఆల్మోస్ట్ నేను ట్రైనర్, నాకు ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. థ్యాంక్స్ అండి. సర్వీస్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఈ సర్వీస్ సెంటర్ని మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. మళ్ళీ సంతోష్ రెడ్డి గారు ఉన్నారు. సంతోష్ రెడ్డి గారు, అసలు ఈ సర్వీస్ సెంటర్, స్పేర్ పార్ట్స్, ఎక్స్పీరియన్స్ సెంటర్ 3 ఒకటే దగ్గర పెడితే ఎలా ఉంటుందో ఒకసారి తిప్పి చూపించండి మాకు. యాక్చువల్గా ఇప్పుడు ఈ వెహికల్ వచ్చింది, ఈ వెహికల్ని అందరు అంటారు మామూలుగా ఈవీ సెంటర్ చూస్తే నువ్వు కింద కూర్చొని చేస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే వెహికల్ని ప్రాపర్గా మనం సర్వీస్ చేయలేము. ఎందుకంటే ఒక పార్ట్ని ఫిట్ చేయాలన్నా కానీ దానికి ప్రాపర్ ఎక్విప్మెంట్ అనేది మ్యాండేటరీ అనమాట. మనం పెట్రోల్ ఐసీ ఇంజిన్లో చూస్తాం, లిఫ్టింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకు అంటే చేసే టెక్నీషియన్ పెయిన్ తక్కువ ఉంటుంది, అతనికి కంఫర్టబుల్ అనేది ఈ లిఫ్టింగ్ ఎక్విప్మెంట్ మీద చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో మనము అక్కడి నుంచే మన ఇంజనీరింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేసినాం అనమాట. ఇది వచ్చేసేసి మన వర్క్ స్టేషన్.
వర్క్ స్టేషన్ లో వచ్చిన బండ్లన్నీ ఇక్కడ సర్వీస్ అయిపోతాయి, ఇట్లా సర్వీస్ అవుతా ఉంటాయి. ఓకే, అది ఏ ప్రాబ్లం అయినా ఉండనివ్వండి, బ్యాటరీ, మోటార్, కంట్రోలర్ ఏదైనా ఉండని. ఇది ఒక వర్క్ స్టేషన్. రైట్. ఇది వచ్చేసి ప్రాపర్ మిషనరీ టూల్స్, ప్రాపర్ టూల్స్. అండ్ ప్రౌడ్ టు సే దట్ ఇది గ్రాఫెన్ డిశ్చార్జ్ చార్జ్ మిషన్ ఆదిత్య. ఇప్పుడు మన గ్రాఫెన్ బ్యాటరీలు మార్కెట్లో ప్రతి చిన్న వెహికల్స్ కానీ గ్రాఫెన్ బ్యాటరీస్, రేపు అవి 1 year తర్వాత పోతే దాన్ని ఏంది అంటే అవి బూస్టప్ అవ్వచ్చు, ఇంకొక 4 months 5 months బూస్టప్ అవ్వచ్చు. కానీ ప్రజలు 15,000 పెట్టి కొనాల్సి వస్తుంది. దానికి ఒక ప్రాపర్ మిషనరీ లేదు. ఇప్పుడు ఈ మిషనరీ ఏం చేస్తుంది అంటే డిశ్చార్జ్ అయిన మిషన్స్ ను కూడా డిశ్చార్జ్ చేసి మళ్ళీ ఛార్జ్ చేస్తుంది అనమాట. సో ఆ వీక్ అయిన బ్యాటరీస్ మళ్ళీ కొంచెం ఛార్జ్ అవ్వడం వల్ల 2-3 months ఎక్స్ట్రా ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. దానికి అదే మిషన్ పెట్టినాం కదా, కస్టమర్ల దగ్గర 10,000 తీసుకోవడం 5,000 తీసుకోవడం కాదు, కేవలం 1,000 rupees లోనే కస్టమర్ కి ఛార్జ్ డిశ్చార్జ్ చేసి మళ్ళీ ఒక బూస్టప్ ఇచ్చి కస్టమర్ వెల్త్ని కాపాడే ఇంటెన్షన్ కూడా. వెల్త్ అంటే కస్టమర్ పైసలు కూడా దోసుకోవద్దు. ఇది లిథియం మిషన్ ఆదిత్య. లిథియంలో కూడా బ్యాలెన్స్ చార్జ్ డిశ్చార్జ్ తో పాటు ఇంకొక మిషన్ రాలేదు ఆదిత్య. నేను దానికి సారీ చెప్తాను తెలుగు ప్రజలకి, అది నాకు టైంకి కొరియర్ అందలేదు. బ్యాలెన్సర్ కూడా తెప్పిస్తున్నాను. అంటే ఏజ్ టెస్టింగ్ మిషన్ కూడా ఉంటుంది. ఇదంతా టూల్ కిట్స్ మిషనరీస్, ఇదంతా బ్లోయర్, ఇదంతా స్పేర్ పార్ట్స్. చాలా మంది ప్రజలు అంటారు స్పేర్ పార్ట్స్ ఉండవు అని. సో ఇప్పుడు ఇంకా ఇది టైం బీయింగ్ నాకు సెట్ కాలేదు, ఇవాళనే ముహూర్తం ఉండే, ఇంకా ప్యాకింగ్ సెట్ చేసుకోలేదు. బట్ ఇదంతా ఒక సర్వీస్ సెంటర్ ఆదిత్య. ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించిన ప్రతి అన్ని స్పేర్ పార్ట్స్, మంచి క్వాలిటీ, ఇవన్నీ మంచి వాటర్ ప్రూఫ్ కంట్రోలర్స్, లాక్ సెట్స్ ఇవన్నీ ఒక ప్రాపర్ వేలో మనము పెట్టుకున్నాం ఆదిత్య. అండ్ ఇంకో చిన్న మడ్ గడ్స్, అంటే ఇవన్నీ మోటార్స్. అండ్ దట్టు ఆదిత్య ఇప్పుడు మనము అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే మంచి ఫ్రంట్ ఆఫీస్, ఎట్లాస్ట్ కస్టమర్ వెహికల్ తీసుకొని వస్తే ఒక డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు అనమాట. ఇక్కడ మన సర్వీస్ సెంటర్లో మన ఫ్రంట్ ఆఫీస్ టీమ్ ఉంటారు, కస్టమర్కి రాగానే తీసుకుంటారు, వెహికల్ తీసుకుంటారు, అటెండ్ చేస్తారు, కస్టమర్ ప్రాబ్లమ్స్ పొలైట్గా వింటారు. అండ్ కస్టమర్ ఏం చేశాడంటే షోరూమ్కి వచ్చి సర్వీస్ ఇవ్వాలంటే ఒక 2-3 hours పడుతుంది సార్. కొన్ని వెహికల్స్ 1-2 hours అయిపోతుంది. ఆ 1-2 hours ఎక్కడ వెళ్తాడు కస్టమర్? బోర్గా ఫీల్ అవుతాడు, అక్కడికి వెళ్ళడము, చాయ్ తాగడము, అదో ఇదో. అలా కాకుండా నేను ఇవాళ రిలాక్స్ గా కూర్చోడానికి ఒక కస్టమర్ లాంచ్. సో ఇక్కడ సర్వీస్ కి బండిని తెచ్చిన కస్టమర్ ని బయటకు పంపించకుండా ఇక్కడే అన్ని ఉంటాయి ఆదిత్య. ఓకే, ఇది కస్టమర్ లాంచ్ ఆదిత్య. మంచి సోఫా సెట్, ఇది కస్టమర్ లాంచ్, ఫ్రంట్ ఆఫీస్. ఇప్పుడు ఈ సర్వీస్ సెంటర్స్ కూడా ఫ్రాంచైజీ ఇవ్వబోతా ఉన్నాను ఆదిత్య. మనం ఇప్పటి వరకు కూడా ఏ ఫ్రాంచైజీ ఇచ్చినాం కదా, అన్ని 10 lakhs లోపలనే ఇచ్చినాం, మీకు తెలుసు షోరూమ్స్ అన్ని. ఎందుకంటే 10 లక్షలు ఇవ్వడం వల్లనే ఒక 40 షోరూమ్లు ఏర్పడినాయి. ఇది కూడా మనం లో కాస్ట్లోనే ఫ్రాంచైజీ ఇవ్వబోతున్నాం ఆదిత్య. ఈ ఫ్రాంచైజీస్ నెట్వర్క్ నెక్స్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు 15 ఫ్రాంచైజీలు బుక్ అయిపోయినాయి, ఇంకొక 25-30 బుక్ అయిపోయినాయి అనుకో ఆదిత్య. ఒక 50 అని ఒక 100 daysలో ఒక 50 ఫ్రాంచైజీలు, అంటే 100 daysలో 200, 300, 500 కాకుండా ఒక లిమిటెడ్ 30-40 సర్వీస్ సెంటర్స్ ఎట్లాస్ట్ లాంచ్ అయినాయి అనుకో తెలుగు రాష్ట్రాలలో, 2 స్టేట్స్లో, ఏపీ తెలంగాణలో. ఎట్లాస్ట్ పీపుల్కి ఇవాళ అరే మనం ఈవీ కొనొచ్చు, ధైర్యంగా ఈవీ కొనొచ్చు అనే ఒక కాన్ఫిడెంట్ని బిల్డ్ చేయడంలో డే 1 నుంచి కూడా పనిచేస్తూ ఉన్నా. రైట్, డన్, డెఫినెట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. సో మీరు కూడా మన సంతోష్ రెడ్డి గారిని సపోర్ట్ చేయాలి, ఇలాంటి ఒక సర్వీస్ స్టేషన్ని మీ ఏరియాలో ఓపెన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అతి తక్కువ కాస్ట్లో యంగ్ ఎంటర్ప్రినర్స్ని పుష్ చేసేలా ఈయనైతే డెవలప్ చేసి వీటిని ఒక మోడల్ లాగా తయారు చేసి ఆఫర్ చేస్తున్నారు. ప్రతి ఒక్క తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఒక సర్వీస్ స్టేషన్ ఉండాలని మా సంకల్పం. సో ఈ సంకల్పాన్ని ఇలానే ముందుకు తీసుకెళ్తూ ఎలాంటి ఒక్క ఈవీ బండి కూడా సర్వీస్ లేదు అనే మాటతో అది మూలనైతే పడకూడదు. సో ఆ యొక్క టార్గెట్తోనే మేమైతే ముందుకెళ్ళడం జరుగుతుంది. సో మీరు కూడా ఈ సంతోష్ రెడ్డి గారి జర్నీలో పార్ట్ తీసుకోవాలి, ఇలాంటి ఒక సర్వీస్ స్టేషన్ని కానీ ఈవీ దేకో యొక్క ఫ్రాంచైజీని కానీ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీళ్ళని కాంటాక్ట్ అయిపోండి. మీ దగ్గర అతి తక్కువ ఖర్చులోనే మిమ్మల్ని ఈవీ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి మిమ్మల్ని సక్సెస్ చేసే బాధ్యత అయితే సంతోష్ రెడ్డి గారిదే అనమాట. సో వీడియోకి ఇంతే మరి. సో ఈ సర్వీస్ స్టేషన్ గురించి, ఈవీ దేకో ఫ్రాంచైజ్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసేయండి. మిగతా క్లారిఫికేషన్స్ కోసం వీళ్ళని అయితే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయిపోవచ్చు. వీళ్ళ నంబర్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ ఇక్కడ స్క్రీన్ పైన కూడా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాము. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.